सुनो, मुझे सुनो ना, पहले बैठ जाओ. This government is hell-bent on creating a police state. This will be a death knell unless you're elected government, sir. Indian constitution is being amended to turn this country into a police state. This bill turns the fundamental jurisprudence of Article 21 on its head. Bill is not circulated among the members. Yesterday after 1 o'clock we have received the copy of the bill, and I would like to know from the Honourable Minister, what is the undue haste and urgency in bringing such a constitutional amendment bill? కేంద్ర రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ఆఖరికి ప్రధానమంత్రి అయినా సరే తీవ్రమైన నేరారోపణలతో 4 రోజుల పాటు జైల్లో ఉంటే ఆ పదవిని కోల్పోయేలాగా 3 కీలకమైన బిల్లుల్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న లోక్సభలో ప్రవేశపెట్టారు. 5 years కంటే ఎక్కువ శిక్ష పడే నేరారోపణలతో వరుసగా 30 days పాటు జైల్లో ఉంటే ఇమీడియట్లీ 31st డేనే ఈ పదవి నుంచి తప్పుకోవాలి. ఇక్కడ సీఎంలు, రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి ఇలాంటి రాజ్యాంగబద్ధ పదవులో ఉన్న వాళ్ళని తొలగించడం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దీనికి ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ చేయాలి. దీనికోసం ద కాన్స్టిట్యూషన్ 130th అమెండ్మెంట్ బిల్ 2025 130వ రాజ్యాంగ సవరణ బిల్లుని ప్రతిపాదించడం జరిగింది. కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా ఈ రూల్ వర్తించేలా చేయాలి కాబట్టి దీనికోసం ద గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ అమెండ్మెంట్ బిల్ 2025ని ఇంట్రడ్యూస్ చేశారు. అలానే జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా వర్తించాలి కాబట్టి దీనికోసం జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ అమెండ్మెంట్ బిల్ 2025ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇలా మొత్తం 3 బిల్స్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆబ్వియస్లీ ఈ బిల్స్కి ప్రతిపక్షం నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఈ బిల్స్ కాపీస్ని చించేసి అమిత్ షా మీదకి విసిరేశారు. ఈడీ, సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థలను ఉపయోగించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని కంట్రోల్ చేసేందుకు మాత్రమే లేదా కూల్ చేసేందుకు మాత్రం ఈ బిల్స్ని తీసుకొస్తుందంటూ నిరసనలు వ్యక్తం చేయడం జరిగింది. ఇక్కడ అమిత్ షా వెర్షన్ ఏంటంటే తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటూ రాజ్యాంగబద్ధ పదవుల్లో కొనసాగడం కరెక్ట్ కాదు కదా అని. నేను గుజరాత్ హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు నన్ను కొన్ని నిరాధారమైన ఆరోపణలతో అరెస్ట్ చేసినప్పుడు నేను ఇమీడియట్లీ రాజీనామా చేసేశాను. కానీ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, అలానే తమిళనాడు క్యాబినెట్ మినిస్టర్ సెంధిల్ బాలాజీ లాంటి వాళ్ళు నెలల తరబడి జైల్లో ఉన్నా సరే అక్కడి నుంచే పాలనని కంటిన్యూ చేశారు తప్ప రాజీనామా చేయలేదు. ఇది కరెక్ట్ కాదు కదా అని. సో యాజ్ ఆఫ్ నౌ అయితే ఈ 3 బిల్లుల్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీకి పంపిస్తున్నారు. సో ఇక్కడ ప్రధానితో సహా కీలక రాజ్యాంగబద్ధ పదవులన్నీ ఇన్వాల్వ్ అయ్యాయి కాబట్టి మనకి రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ బిల్స్ నేమ్స్ని, దీన్ని ఇంట్రడ్యూస్ చేసిన డేట్ అంటే 20th August 2025ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ 3 బిల్స్ గురించి అండ్ రాజ్యాంగంలో ఏ ఆర్టికల్స్ వీటి వల్ల ఎఫెక్ట్ అవుతాయనే విషయాల గురించి కొంచెం డీటెయిల్గా నేర్చుకుందాం. ఫస్ట్ బిల్ 130వ రాజ్యాంగ సవరణ బిల్లు. అసలు ఏం చెప్తుంది 130th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అంటే, ఎ మినిస్టర్ who for any period of 30 consecutive days during holding the office as such is arrested and detained in custody on allegation of committing an offence under any law for the time being in force, which is punishable with imprisonment for a term which may extend to 5 years or more, shall be removed from his office by the President on the advice of the Prime Minister to be tendered by the 31st day after being taken in such custody. ఒక మంత్రి ప్రస్తుతం అమల్లో ఉన్న ఏదైనా చట్టం ప్రకారం నేరం చేశారనే ఆరోపణపై పదవిలో ఉన్నప్పుడు వరుసగా 30 రోజుల పాటు అరెస్టు చేయబడి నిర్బంధించబడితే ఎటువంటి నేరం అట? 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష విధించదగిన నేరం. ఇలాంటి సిచ్యువేషన్స్లో ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి ఆయన్ని పదవి నుంచి తొలగించాలి. అలానే రాష్ట్రాల్లో అయితే ముఖ్యమంత్రి సలహా మేరకు గవర్నర్ ఎప్పటిలోగా కస్టడీలోకి తీసుకున్న 31వ రోజులోపు. ఇక్కడ ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి తొలగించాలి అని చెప్తున్నారు. మరి ఆ ప్రధాని జైల్లో ఉంటే లేదా ముఖ్యమంత్రి జైల్లో ఉంటే సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే 31వ రోజులోపు స్వచ్ఛందంగా రాజీనామా చేయాలి. 31వ రోజులోపు రాజీనామా సమర్పించడం కానీ లేదా రాజీనామా చేస్తున్నాన్ని ప్రకటించడం కానీ చేయకపోతే ఆటోమేటిక్గా 32వ రోజు ఆ పదవి ఖాళీ అయిపోతుంది. ప్రస్తుతం మనకున్న నిబంధనల ప్రకారం ప్రధానమంత్రిని రాష్ట్రపతి తొలగిస్తారు, ముఖ్యమంత్రుల్ని గవర్నర్ తొలగిస్తారు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రుల్ని లెఫ్టినెంట్ గవర్నర్స్ తొలగిస్తారు. నెక్స్ట్ ఈ బిల్లు ద్వారా రాజ్యాంగంలో ఏ ఆర్టికల్స్ ఎఫెక్ట్ అవుతాయని అడగొచ్చు. ఇప్పుడు ఏ ఆర్టికల్స్ని సవరించాలంటే ఆర్టికల్ 75, ఆర్టికల్ 164, ఆర్టికల్ 239 ఏఏ. ఈ 3 ఆర్టికల్స్ చాలా చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. 75, 164 అండ్ 239 ఏఏ. ఫస్ట్ ఆర్టికల్ 75. ఈ ఆర్టికల్ 75 ఏమో కేంద్ర మంత్రివర్గం ఏర్పాటు గురించి. ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తారు, మంత్రులనేమో ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి నియమిస్తారు, రాష్ట్రపతి ఇష్టానుసారం మంత్రులు పదవిలో ఉంటారు. ఈ డీటెయిల్స్ అన్నీ ఆర్టికల్ 75 చెప్తుంది. యాజ్ ఆఫ్ నో అయితే ఆర్టికల్ 75లో సబ్ ఆర్టికల్స్ 75, 75(2) ఇలా 75(6) వరకు ఉన్నాయి. సో ఇప్పుడు దీంట్లో మనం పైన చెప్పుకున్నట్టు ఒక కొత్త పాయింట్ యాడ్ చేస్తారు, 75(7) మేబీ. ఓకే,
నెక్స్ట్ ఆర్టికల్ ఏంటి? ఆర్టికల్ 164. ఆర్టికల్ 164 ఏమో రాష్ట్ర మంత్రివర్గం ఏర్పాటు గురించి. ముఖ్యమంత్రిని గవర్నర్ నియమిస్తారు, మంత్రులు ముఖ్యమంత్రి సలహా మేరకు గవర్నర్ నియమిస్తారు, మంత్రిమండలి రాష్ట్ర శాసనసభకు సమిష్టిగా బాధ్యత వహిస్తుంది. ఇలాంటి డీటెయిల్స్ అన్ని ఇందులో ఉంటాయి. సో ఇక్కడ కూడా సేమ్ ఒక కొత్త సబ్ ఆర్టికల్ యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ 239AA. అసలు ఈ ఆర్టికల్ 239 దేనికంటే అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్, కేంద్ర పాలిత ప్రాంతాల పరిపాలన గురించి. ఇక్కడ మరీ స్పెసిఫిక్గా ఆర్టికల్ 239AAని ఎందుకు టార్గెట్ చేశారంటే ఈ ఆర్టికల్ 239AA అనేది స్పెషల్ ప్రొవిజన్స్ విత్ రెస్పెక్ట్ టు ఢిల్లీ, అంటే ఢిల్లీకి సంబంధించిన ప్రత్యేక నిబంధనల గురించి చెప్తుంది. సో ఇప్పుడు కంప్లీట్ పిక్చర్ మనకు అండర్స్టాండింగ్ వచ్చే ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ బిల్ ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ అమెండ్మెంట్ బిల్ 2025. దీని ద్వారా ఏ చట్టాన్ని సవరిస్తారో అని అడుగుతాడు. జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019, జమ్మూ అండ్ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019కి సవరణలు చేయాలి. నెక్స్ట్ ద గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ అమెండ్మెంట్ బిల్ 2025. దీని ద్వారా ఏ చట్టాన్ని సవరిస్తారో అని అడిగాడు అనుకోండి, ఆన్సర్ ఏంటంటే ద గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ యాక్ట్ 1963, దీనికి అమెండ్మెంట్స్ చేయాలి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సేమ్ పైన చెప్పుకున్నట్టు ఉంటాయి, 30 కాన్సిక్యూటివ్ డేస్ అండ్ సో ఆన్. ఓకే, సో మీకు ఇంకా ఈ టాపిక్ మీద కన్ఫ్యూజన్ కానీ డౌట్స్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.